వాళ్ళు ఇంత చేస్తుంటే మనం ఇంత ప్రోత్సహిస్తుంటే అనేక స్కీమ్స్ వస్తుంటే ఇవాళ అధికారులు మొత్తుకున్నా కూడా మా సారు ఆవేదన చూస్తున్నా నాకైతే బాగా అనిపిస్తున్నది. అప్పటి చదివే చెప్తా ఉన్నాడు, ఏం చేద్దాం సార్, ఇది ఏం చేద్దాం సార్, ఇంకా మారతలేరు సార్ అని చెప్పండి. దయచేసి ఇక్కడున్న వాళ్ళు ఎంతమందివి ఇప్పుడు మారాలి మేము అని నేను మళ్ళీ చెప్తున్నాను. మన భూమి మొత్తం కెమికల్స్తో మొత్తం అదైపోయిందన్న. ఒక్క పంట 2 పంటలు ఇచ్చిపెట్టరు, మీకు నష్టపోకండి, నష్టం రాదు కావచ్చు, నష్టపోరు కానీ లాభం రాదు కావచ్చు, కానీ 3వ పంట నుంచి 100% మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తారో భవిష్యత్తులో 2-3 సంవత్సరాల తర్వాత వాళ్ళు కోటీశ్వరులు పక్కా కోటీశ్వరులు అవుతారు. మీరు 2 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేస్తే మీకంటే ముందు చేసుకుంటే లాభపడతారు. మీకంటే ముందు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసారో వాళ్ళు లాభపడతారు. ఇప్పుడన్నా నీకు ఎఫ్ఓ పెట్టావు కదా, నీకు చాలా మంది వచ్చి నీ బియ్యం కొంటున్నా లేదా, క్యూ కడుతున్నా లేదా, ఇది నమ్మండి పరిస్థితి. ఇక్కడ వాళ్ళకి ఎవరికి అవసరం లేదు, మాది మేము వ్యవసాయం చేసుకుని చదువులు వ్యవసాయం చేసుకుంటారు. కానీ మా ఆతృత ఏంటంటే సమాజం గురించి, ఇది అనుభవం ఉంది కూడా చెప్తున్నాం మేము. పైసలు మొత్తం ఒక యూరియాకి తెలుసు అన్న, మన దేశ బడ్జెట్ 50 లక్షల కోట్లు మన దేశ బడ్జెట్. దానిలో 2 లక్షల కోట్లు యూరియా కడుతున్నాం సబ్సిడీ పేరు మీద. యూరియా కేంద్ర ప్రభుత్వం 50 లక్షల కోట్ల బడ్జెట్ మన దేశానికి అయితే 2 లక్షల కోట్ల రూపాయలు యూరియా కడుతున్నాం మనం. విదేశాలకే 1,20,000 కోట్లు కడుతున్నాం, మన పైసలు విదేశాలు కడుతున్నాం. అందుకే ఇవన్నీ పోవాలి, మన దేశ వస్తువులు మనం వాడుకోవాలి, మన వ్యవసాయాన్ని మనం చేసుకుందాం, మన వస్తువులు మనం వాడుకుందాం అని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీరు గతంలో కూడా చూడండి, వస్తువులు కూడా వ్యవసాయం కాదు, వస్తువులు కూడా మన వస్తువులు మనమే వాడుకోవాలని చెప్పండి. ఇలా బంగారం కోసం ఇలా ఈ డీజిల్ పెట్రోల్ వాటి లేదు, డీజిల్ పెట్రోల్ కోసం 12 లక్షల కోట్ల రూపాయలు ఇతర దేశాలు కడుతున్నాం తెచ్చుకోవడానికి, దిగుమతి చేసుకోవడానికి 12 లక్షల కోట్ల రూపాయలను విదేశాలు కడుతున్నాం. 50 లక్షల 2 లక్షలేమో యూరియాకి పోయినాయి, 12 లక్షల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ కడుతున్నాం. టీవీలు ఫోన్లు ఇవన్నీ కొనుక్కోవడానికి 7 లక్షల కోట్ల రూపాయలు బయట దేశాలకు కడుతున్నాం. బంగారం కొనుక్కోవడానికి 6 లక్షల కోట్ల రూపాయలు కడుతున్నాం బయటికి. ఇవే సగం మీకే పైసలు. ఇవన్నీ పోతున్నాయని మోడీ గారు ఏం చేశారు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అని చెప్పి, అరే మన వస్తువులు మనమే తయారు చేసుకుంటాం అని చెప్పి అలా మొబైల్ ఫోన్ మనమే తయారు చేస్తున్నాం, డ్రోన్లు తయారు చేస్తున్నాం, మొబైల్ ఫోన్లు తయారు చేస్తున్నాం, ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారు చేస్తున్నాం. ఇలా ఎఫ్డిఐ పెరిగింది, డిపాజిట్లు పెరిగినాయి, పెట్రోల్ వస్తున్నాయి. ఈ దేశంలో పెట్రోల్ పెట్టడానికి విదేశ దేశాలకు వస్తున్నారు. ఇండోర్ కళ్ళు మూసుకున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది కాబట్టి ఇవాళ ఈ విదేశాల నుంచి పెట్టుబడి ఇక్కడికి వచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెట్టాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. 2 లక్షల స్టార్టప్ కంపెనీలు పెడితే 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం మనం. అంటే ఏ విధంగా మనం ముందు పోతున్నాం ఒకసారి అర్థం చేసుకున్నాం. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఈ ప్రకృతి వ్యవసాయదారులైన వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించడం ద్వారా మనం ఒక్కడమే వేసుకోవడం కాదు, మనము ఇవాళ అనుభవం ఉన్న రైతులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు మీతో పాటు మీకు వచ్చే లాభాన్ని అనుభవపూర్వకంగా ఇతర వ్యవసాయదారులకు చెప్తే వాళ్ళకు కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి అందరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాని మీద అవగాహన లేకపోవడం వలన ఇది మంచి సబ్జెక్ట్, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీని అవగాహన ఉండి ఇలా రైతులు వివరిస్తే చాలా మంచి సబ్జెక్ట్. ఇది సమాజానికి మంచిది, మనిషి ఆరోగ్యానికి మంచిది. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం, ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం ప్రకృతి వ్యవసాయం అనేది చాలా మూల ఆధారం. మెడిసిన్ ఏం లేదన్నా, నువ్వు ప్రకృతి వ్యవసాయం చేస్తే నువ్వు ఒక్క టాబ్లెట్ వేసుకోవడానికి అవసరం లేదు. లాస్ట్కు మీరు వేసుకునే టాబ్లెట్ ఆరోగ్యంగా సమర్థితే లాస్ట్కు డాక్టర్లు కూడా వచ్చి ప్రకృతి వ్యవసాయం చేయాలి. డాక్టర్లు బంద్ చేసుకోండి, డాక్టర్లు వృత్తి బంద్ చేసుకున్న ప్రకృతి వ్యవసాయం చేసే స్థాయికి రావాలి. ఇది పక్కన జరగాలి. కాబట్టి మనం అందరి మర్చిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారు, ఇక్కడ వ్యవసాయంతో చెల్లుతున్నాను. ఇలా వ్యవసాయం చేస్తే పక్కా ఇస్తామని చెల్లుతున్నాను. నేనేమంటున్నా అంటే మీరనే చేస్తారా చేయరా అంటే నేనేదో
ఏదో ఉపన్యాసం వేయడానికి దానికోసం రాలేదు. నేను ఎంత స్టడీ చేస్తా తెలుసుకున్నా కాబట్టి బాధ అనిపించి వచ్చిన నేను. ఎందుకంటే నేను చాలా ఊర్లో పోతుంటా, అనేక రాష్ట్రాలు తిరుగుతూ ఉంటాను. నేను అనేక రాష్ట్రాలు తిరుగుతుంటే లాస్ట్కు నిన్న నేను డాక్టర్ నేను 5 రోజులు బయట మీద ఉన్నాను. 5 రోజులు ఇవాళ నిన్న బయటికి వెళ్ళి బయటకు వచ్చింది ఇవాళే. డాక్టర్ తిండి ఫుడ్ ఏముంది సార్, రైస్ ఆకలి సార్, రైస్ తినాలని సార్ అంటే ఏముండదు సార్, రైస్లా కూరలు ఏముండదు సార్, అంత కెమికల్స్ కదా సార్. ఇట్లా మాట్లాడుతున్నాడు. టీవీలలో బ్రేకింగ్, మామిడికాయ తిని 17 ఏళ్ళ అమ్మాయి 9 ఏళ్ళ అమ్మాయి మృతి, హాస్పిటల్ స్పాట్లో వేసిపోయారు. ఇటువంటి వ్యవసాయం మనకు వద్దన్న. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే ప్రకృతి వ్యవసాయము ఈ పంటకు స్టార్ట్ చేస్తారో వాళ్ళు రాబోయే రోజుల్లో పక్కా కోటీశ్వరులు పక్కా అవుతారు. రాసి పెట్టుకోండి, పక్కా అవుతారు. కొనడానికి సిద్ధం, పంట దిగుబడి పెంచడానికి సిద్ధం, అన్నిటికీ నివారణ ఉంది. కాబట్టి వాటిని ఆలోచించి అందరం ఈ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ ఆలోచిస్తూ విజ్ఞప్తి చేస్తూ, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఈ రోజుకు 4400 రోజులైంది. 4400 రోజులైంది. ఇలా మా అందరికి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి దేశవ్యాప్తంగా ప్రచారం జరగాలి. ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం జరగాలి. శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలి. ఇది జరగాలంటే ప్రజలందరూ, రైతులందరూ కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ఉండాలి. ఈ దేశ ప్రజలందరూ కూడా రైస్ 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 అనేటువంటి ఆలోచన రావాలి. రైస్ అంటే భయపడే పరిస్థితి, రైస్ కోసము, బియ్యం కోసము, మంచి ప్రకృతి ద్వారా పండించేటువంటి పంటల కోసం ఎదురు చూసేటువంటి ఒక వాతావరణాన్ని నిర్మాణం చేయాలని చెప్పి, రసాయన రహిత వ్యవసాయం నిర్మాణం జరగాలని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ గారు పిలిపించింది. కాబట్టి ఇవాళ 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా, విజయవంతమైన పాలన సందర్భంగా ఇలా అంతకుముందు జవహర్లాల్ నెహ్రూ ఉండే దేశానికి ప్రధాని, ఆయనే 4398 రోజులు అడిగినాయి. ఇలా మోడీ గారి ఇవాళకి 4400 రోజులైంది. నెహ్రూ కాలంలోనేమో అవినీతి, అరాచకం, విధ్వంసం అన్నీ ఎప్పుడేమైతే ఉన్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క అవినీతి చూపెట్టండి. దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగింది, దీనిలో ఈ స్కామ్ జరిగిందని అనేక సంక్షేమ రైతులకు ఇస్తున్నాం. కిసాన్ సమ్మాన్ ఇద్దాం అన్న చెప్పిండు. మాకు ఏమి ఇస్తున్నారంటే, నేను నీకు కిసాన్ సమ్మాన్ ఇస్తున్నా, నువ్వు నాకు రోగం ఇస్తున్నావు అన్న. అవునా కదా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు ఇస్తున్నాం, స్వచ్ఛ భారత్ పేరు మీద టాయిలెట్స్ ఇస్తున్నాం, గరీబ్ కళ్యాణ్ అనేక బియ్యం ఇస్తున్నాం, ఉజ్వల గ్యాస్ ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, నేషనల్ హైవేస్ ఇస్తున్నాం, గ్రామాభివృద్ధికి నిధులు ఇస్తున్నాం, నేషనల్ హైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్ అన్ని రకాలు ఇస్తున్నాం, ప్రతి ఇంటికి కరెంట్ ఇస్తున్నాం, కార్పొరేషన్లు, మున్సిపల్ అభివృద్ధికి నిధులు ఇస్తున్నాం, అన్ని రాష్ట్రాల ప్రతిగా నిధులు ఇస్తున్నాం. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి అటువంటి మహానుభావుడు ఇంకా నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి, ఈ పేదలకు పెన్నిది కావడానికి ఆయనకు ఆయురారోగ్యాలు ఆ తల్లి అమ్మవారు అందించాలని చెప్పి ఇక అమ్మవారిని వేడుకుంటూ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి, నేను ప్రకృతి వ్యవసాయం పక్కా చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన మీ అందరికీ మాట ఇచ్చారు కదా. రేపటి నుంచి సార్ ఇప్పుడు పోయిన తర్వాత ఈ పంటకు ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసి ఒక సెల్ఫీ పెట్టిన వాళ్ళందరికీ సన్మానం చేస్తాను. నేను సన్మానం చేస్తాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు, మనం పాతని చేయకూరి, కొత్తగా తయారు చేసిన వాళ్ళు ఉన్నారో ప్రకృతి వ్యవసాయం అందరికీ సన్మానం చేసే బాధ్యత నాది. పక్కా చేస్తాను. అందరికీ ధన్యవాదాలు.